ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. ఈ ఏడాది విడుదలైన పెద్ద హీరోల సినిమాల్లో ఏవరేజ్గా నిలిచిన చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ లాంటి భారీ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. నెటిజన్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ని ట్యాగ్ చేసి ఒక రేంజ్లో తిట్టారు. నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యాక ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని చూసి నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి వ్యూయర్షిప్లో బంపర్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో మొదట్లో 10వ స్థానంలో ట్రెండ్ అయ్యేది, ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాగింది. అంటే ఈ చిత్రాన్ని వీక్షించే ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. సాధారణంగా నెట్ఫ్లిక్స్లో అరబ్ దేశాలకు చెందిన వాళ్ళు, వెస్ట్రన్ దేశాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వీరిలో అరబ్ దేశాలకు చెందిన వాళ్ళు అత్యధిక శాతం కమర్షియల్ సినిమాలను చూసేందుకు ఇష్టపడతారు. ఉస్తాద్ భగత్ సింగ్కి ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కావడం, అందులోనూ ఆయన గత చిత్రం ఓజీకి నెట్ఫ్లిక్స్లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం వల్ల ఇతర దేశాల్లో ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలకు అలవాటు పడ్డారు. ఆ కారణం చేతనే ఈ చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ విషయానికి వస్తే ఈ చిత్రం 15 రోజుల్లో 70 లక్షల వ్యూస్ను సాధించింది. మొదటి 4 రోజుల్లో వ్యూస్ దాదాపు 24 లక్షల వరకు వచ్చింది. అంటే మొదటి వారంలో 35 లక్షల వ్యూస్ వచ్చాయి. రెండో వారంలో ఈ చిత్రానికి 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం 3వ వారంలో అడుగుపెట్టింది. 3వ వారంలో ఇప్పటివరకు లక్షల వ్యూస్ సాధించింది. ఈ చిత్రం ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్లో 15 రోజుల్లోనే 70 లక్షల వ్యూవర్షిప్ను సాధించింది. ఈ సినిమా థియేటర్లో అంతగా రెస్పాన్స్ రాకపోయినా లాంగ్ రన్లో నెట్ఫ్లిక్స్లో మాత్రం దుమ్ము లేపుతుందనే చెప్పాలి. ఈ చిత్రం ఎక్కడి దాకా వెళ్ళి అవుతుందో వేచి చూడాలి నెట్ఫ్లిక్స్లో.